హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చి పులుసుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారండి. ఈ వీడియోలో నా స్టైల్లో ఈ పచ్చి పులుసుని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నెలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోండి. చింతపండు బాగా నానిన తర్వాత దాన్ని చేత్తో స్మాష్ చేస్తూ దాంట్లో ఉన్న గుజ్జునంతా బయటికి తీయండి. ఆ గుజ్జునంతా ఒక పెద్ద సైజ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాంట్లో పులుపుకి తగినట్టు వాటర్ పోసుకోండి. అందులోనే సన్నగా తరిగిన 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల ముక్కలు, 2 స్పూన్ల నువ్వుల పొడి, చిన్న గడ్డ బెల్లం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి మనం పోపును తయారు చేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం ఒక 4 స్పూన్ల నూనె వేసుకోండి. ఒక చిన్న కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత అందులో 2 స్పూన్ల పోపు గింజలు వేసుకోండి. పోపు గింజలు కూడా వేగిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి ముక్కలని వేసుకోండి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. పోపునంతా మనం ముందే తయారు చేసుకున్న పులుసులో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గంటెతో మిక్స్ చేసి ఆ తర్వాత మన చేత్తో ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలని కలిపి గట్టిగా పిసుకుతూ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పచ్చిమిర్చి, ఎండుమిర్చిలో ఉన్న కారం అంతా పులుసులోకి దిగుతుంది. ఈ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. పచ్చి పులుసులోకి టేస్ట్ అంతా ఇలా చేయడం వల్లనే వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీ డెలీషియస్ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఎంత బాగుందో. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.